ఈరోజు వంకాయ పచ్చడి చేస్తున్నాను. వంకాయ పచ్చడి అట్ల పెనం మీద వేపుతున్నాను అనమాట. నూనె వేసి ఇది అట్ల పెనం మీద బాగా మగ్గాలి. మగ్గితే అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా మూత పెట్టేసేసి సిమ్లో పెట్టుకుంటే మగ్గుద్ది. మగ్గినాక చూపిస్తాను మీకు ఏం చేయాలి. ఇదిగోండి, మగ్గుతున్నాయి కదా, సిమ్లో తిప్పుకోవడం ఇలా. ఇదిగోండి, పొయ్యి కట్టేశాను. మగ్గిపోయినాయి కదా, ఇది చల్లారిపోవాలి. ఇవి చల్లారిపోవాలి. నల్ల వంకాయలతో చేసుకోవచ్చు. ఇప్పుడు నల్ల వంకాయలు పెద్దవి రావట్లేదు కదా, అందుకని తెల్ల వంకాయలతో చేస్తాను. ఈ పచ్చడి నేను తెలంగాణలో ఒక అమ్మాయి దగ్గర తిన్నానండి, అందుకని చెప్పి అదే చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, వంకాయలు ఉప్పు వేసి పెట్టాను. చింతపండు పులుసు, దానికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అనమాట. ఇన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు, ఇదిగో తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా పిసుక్కోవాలండి. ఇట్లా చల్లారిపోయింది కదా, ఉప్పు వేసి బాగా పిసకాలి వంకాయలు. గుజ్జుగా అవ్వాలి. అంటే మిక్సీలో కూడా వేసుకున్నా అవుతుంది, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇది కదా, అయింది కదా. చాలు. దీంట్లోకి ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయండి. ఇవి కూడా ఒకసారి కలుపుకుందాం, ముక్కలన్నీ విడిపోతాయి కదా. లేకపోతే ముక్కలుగా ఉంటాయి, అన్నీ విడిపోతాయి. ఓకే, ఎస్, సరిపోయిందా? ఇంతే. ఇది చేసుకున్నాక ఈ చింతపండు పిసికి పోయడమే. అదిగోండి, ఇలా రెడీ అవుతుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. దీంతో పాటు ఏమన్నా నంచుకుంటే బాగుంటుంది. అంటే బూందీయో, చెకోడీలో చక్రాలు నంచుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసుకోండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం వల్ల ఏంటంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా చెయ్యాలి అని చెప్పని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి.